మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలేనని హెచ్చరించుచున్నాను. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఈ భూమిలో మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలి అంటే అందరి కొరకు మనం ప్రార్థనలు చెయ్యాలి. ఈ భూమిలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా అర్థం చేసుకోండి. నెమ్మది మనకు చాలా అవసరం. నెమ్మది అన్నప్పుడు నాకు యూదుల రాజైన ఆశ గుర్తుకొస్తాడు. దేవుడంట 10 సంవత్సరములు అతని యొక్క పరిపాలన అంతటా, అతని యొక్క రాజ్యం అంతటా నెమ్మదిని కలగజేశాడంట. 10 సంవత్సరములు యుద్ధాలు లేదు, శత్రువులు లేరు, పోరాటాలు లేవు, గొడవలు లేవు, అల్లరి లేదు. 10 సంవత్సరములు దేవుడు యూదా రాజైన ఆశ పరిపాలన కాలములలో అతని చుట్టూ, అతని దేశము చుట్టూ నెమ్మదిని దేవుడు కలగచేశాడంట. ఆ 10 సంవత్సరములో వాళ్ళు విస్తారంగా అభివృద్ధి చెందారు. ఎలా? పట్టణాలు కట్టుకోవటం, గోపురములు కట్టుకోవటం, భవనాలు కట్టుకోవటం, ప్రహరీ గోడలు కట్టుకోవటం, ఆస్తిని విస్తరింప చేసుకున్నారంట. ఇది నాకు నేర్పించిన పాఠం ఏంటంటే, మనము ఆర్థికంగా అభివృద్ధి అవ్వాలంటే, మన కుటుంబము అభివృద్ధి అవ్వాలంటే, మన పిల్లలు అభివృద్ధి అవ్వాలంటే, మన దేశము అభివృద్ధి అవ్వాలంటే, మన రాష్ట్రము అభివృద్ధి అవ్వాలంటే, మన దేశములోను మన రాష్ట్రములోను మన ఇంటి చుట్టూ దేవుడు నెమ్మదిని కలగ చెయ్యాలి. స్తోత్రం చెప్పండి. నెమ్మది ఉంటేనే మనం ఏదైనా కట్టగలం. నెమ్మది ఉంటేనే ఎంతటి ప్రాజెక్ట్ అయినా మనం సాధించగలం. ఏ పని అయినా మనము పూనుకొనగలం. నెమ్మది లేకుండా మనం ఏమీ చేయలేం. నేను చెప్తున్నా,